పైకి పట్టుకొని సెల్లో కింద పట్టుకుంటావు. వచ్చినటువంటి అభ్యంతరం విషయమై రిటర్నింగ్ అధికారి గారి జడ్జిమెంట్ని ప్రొనౌన్స్ చేయడం జరుగుతోంది. An objection in writing raised by Sri Kapu Ramachandra Reddy, YSRCP candidate, that the candidate in question ante Kalu Srinivasa garu, he has not been and shall not be nominated a candidate at the present general election being held simultaneously to the Legislative Assembly of Andhra Pradesh state for more than 2 assembly constituencies and failed to declare ani vachinatuvanti allegation vishayamai. Accordingly, the objection is verified and summary inquiry is conducted with the representatives of candidate who attended scrutiny and declared the following. The said objection raised is believed to be of clerical error caused due to oversight while striking off one paragraph which is exactly about the said declaration. The candidate who attended the scrutiny has admitted the fact that he has no willful intention to suppress the facts covered under declaration. In view of the above and adoption of a comparatively liberal approach in dealing with minor technical or clerical errors covered due to oversight, as explained under subsection 4 of section 36 of Representation of People Act 1951 and instructions covered under point 6.7 of Handbook for Returning Officer 2019, wherein it is explained that the benefit of doubt must go to the candidate concerned. I consider the nomination paper filed by the candidate, that is Kalu Srinivasa, TDP candidate for Telugu Party, as valid one. Further, the said objection is not covered under grounds for rejection of nomination paper as explained under paragraph 6.10 of Handbook for Returning Officer 2019. మీరైనా వారైనా రిప్రజెంట్ చేసే నేను ఇస్తాను. రాయదుర్గం నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ ఘన విజయం సాధించడం ఖాయమైన నేపథ్యంలో పరాజయానికి కాపు రామచంద్రారెడ్డి కారణాలు వెతుక్కుంటున్నాడు. నిజంగా నవ్వొస్తుంది, బాధేస్తుంది. అంటే ప్రజాస్వామ్యంలో ప్రజల ఆశీర్వాదంతో శాసనసభకు వెళ్ళాలని చూడాలి తప్ప లీగల్ లిటిగేషన్ అంటే స్వయంగా కాపు రామచంద్రారెడ్డి నేను కాకలు తీరిన అడ్వకేట్ అని చెప్తా ఉంటాడు. ఇప్పుడు కూడా నాకు అన్నాడు, నువ్వు అసలు కోర్టులో ప్రాక్టీస్ చేసి ఉంటే కదా, నీకు తలకాయ ఉంటే కదా అని నన్ను ప్రశ్నించినాడు. నేను లాయర్ కాదు కాబట్టి కోర్టులో ప్రాక్టీస్ చేయలేంత మాత్రాన తలకాయ లేదు, అతనికి మాత్రమే తలకాయ ఏంటంటే నాకు ఇట్లా తెలివితేటలు లేవు. మేము కూడా మా తరఫున కాపు రామచంద్రారెడ్డి నామినేషన్ మీద ఒక అభ్యంతరం వ్యక్తం చేశారు. ఒక వ్యక్తికి మల్లికార్జున రెడ్డి అనే వ్యక్తికి తను ఒక 50 లక్షల పైన డబ్బులు ఇచ్చినాడు. అందులో మల్లికార్జున రెడ్డి అనే పేరు లేదు, అది కనబరచలేదు. తర్వాత అది లేదు, మల్లికార్జున అని ఉంది, రెడ్డి అని లేదు, కాబట్టి అదేం పెద్ద అభ్యంతరం కాదని ఆర్ఓ గారు అంటే మా వాళ్ళు మీ నిర్ణయం మీదే సార్ అని చెప్పి ఊరికే ఉన్నారు. అంటే ఇదంతా చూస్తే ఇతను
అఫిడవిట్లో కూడా కులాలతో ఆడుకుంటాడు. తర్వాత ఇక్కడికి వచ్చేటప్పటికి నా నామినేషన్ పత్రం మీద 2 కంటే ఎక్కువ నియోజకవర్గాల్లో పోటీ చేస్తే ఒక డిక్లరేషన్ ఇవ్వాలి. పోటీ చేయలేదని చేస్తే పైన ఎస్సీ ఎస్టీ షెడ్యూల్డ్ ట్రైబ్ ఇట్లాంటివి ఏమన్నా ఉంటే వాటికి సంబంధించి అవి ఇవి ఏవి వర్తించకపోతే స్ట్రైక్ ఆఫ్ చేయని ఉంది. దాంట్లో అది స్ట్రైక్ ఆఫ్ చేసిన నేపథ్యంలో అది కొంచెం ఆ లైన్ కిందికి వచ్చింది. కింద నా సంతకం ఉంది, డిక్లరేషన్ నేను ఇచ్చాను. నేను 2 కంటే ఎక్కువ నియోజకవర్గాల్లో ఎక్కడ పోటీ చేయడం లేదు, నేను పోటీ చేస్తున్నది రాయదుర్గం నియోజకవర్గం నుంచి అని ఇచ్చాను. తర్వాత మీరు చెప్పేది నిజమైతే రాసిమ్మన్నారు ఆర్ఓ గారు, రాసిచ్చాం. అంతకుముందే నేను అధికారికంగా నియమించుకున్న అడ్వకేట్ గారు కూడా అదే రాసిచ్చారు. నిబంధనల ప్రకారము వాళ్ళు యాక్సెప్ట్ చేస్తూ ఉంటే వాళ్ళ మీద తీవ్రమైన ఒత్తిడి. ఆర్ఓ గారు ఏం చేయాలో ఈయన డిక్టేట్ చేస్తున్నారు. అంటే ఒక రకమైన బ్లాక్మెయిలింగ్. ఇట్లా కాపు రామచంద్రారెడ్డి ప్రజల అభిమానం పొంది ఓట్లు వేయించుకోవాలి తప్ప ఇట్లా తనకున్న అపారమైన క్రిమినల్ తెలివితేటలన్నింటినీ కూడా ఇట్లాంటి చోట, అతను క్రిమినల్ లాయరా లేకపోతే సివిల్ లాయరో నాకైతే తెలియదు, కానీ నేను గొప్పగా ప్రాక్టీస్ చేశానని మాత్రం నాతో చెప్పాడు ఇక్కడ. కాబట్టి ఆయన క్రిమినల్ లాయర్ బుద్ధో లేకపోతే క్రిమినల్ బుద్ధో మరి నాకైతే తెలియదు, కానీ ఇట్లాంటి అభ్యంతరాలు పెట్టడమే కాకుండా అధికారుల మీద తీవ్రంగా ఒత్తిడి చేసే ప్రయత్నం చేశాడు. అది మంచిది కాదు. ప్రజాస్వామ్యానికి స్వేచ్ఛగా ఎన్నికలు జరగాల. నిబంధనలు చాలా స్పష్టంగా చెప్తున్నాయి. అభ్యర్థి లేదా ప్రపోజరు వాళ్ళ సమక్షంలో ఏదైనా టెక్నికల్ ఎర్రర్స్ ఉన్నా లేకపోతే క్లరికల్ మిస్టేక్స్ ఉన్నా వాటన్నిటిని కూడా ఖాతరు చేయాల్సిన అవసరం లేదు. అభ్యర్థి అసలు అవునా కాదా, అతను పోటీ చేస్తున్నాడా లేదా, ఇవి అవసరం అంతే తప్ప అదేదో చిన్న కిందికి వచ్చింది గెర్రె కాబట్టి ఇది నామినేషనే తిరస్కరించమనేది ఆయన డిమాండ్. అది కాకుండా 4 సెట్లలోనూ అది గెర్రె కిందికి వచ్చింది. ఒక సెట్లో అది రాకపోయినా అదేమి ఒక నామినేషన్ అయినా చెల్లుబాటు అయ్యేది. అట్లా వచ్చింది కాబట్టి అభ్యంతరం ఉంది. అభ్యంతరం మీద ఎన్నికల అధికారులు పీపుల్స్ రిప్రజెంటేషన్ యాక్టు, తర్వాత ఎన్నికల నియమావళి ఇవన్నీ కూడా సమగ్రంగా అధ్యయనం చేసి వాటి మీద నిర్ణయం తీసుకుంటా ఉంటే, లేదు మీరు నిర్ణయం తీసుకోవడానికి అవకాశం లేదు, రేపటికి వాయిదా వేయండి అని వాళ్ళ మీద ఒత్తిడి తీసుకొస్తాం. అంటే ఈ రకమైన అప్రజాస్వామిక విధానాలు ఏవైతే ఉన్నాయో ఇవి మంచిది కాదు. నేను ఒకటే విజ్ఞప్తి చేస్తాను. ఇద్దరము 2014 ఎన్నికల్లో పోటీ చేశాం. 2014 ఎన్నికల కన్నా ముందు 5 సంవత్సరాలు కాపు రామచంద్రారెడ్డి ఎమ్మెల్యేగా చేశాడు. 2 సార్లు విజయం సాధించాడు. ఎమ్మెల్యేగా 5 ఏళ్ళు పనిచేశాడు. నిన్ను చూశారు జనం. తర్వాత 5 ఏళ్ళు నాకు అవకాశం వచ్చింది, నేను పనిచేశాను. ఇద్దరము మళ్ళా ప్రజల దగ్గరికి వెళ్తూ ఉన్నాం. ప్రజలు ఎవరిని ఆశీర్వదిస్తారు, ఎవరిని రాయదుర్గానికి అవసరమని భావించి ఎన్నుకుంటారనేది ప్రజల నిర్ణయానికి వదిలేయాలి. ప్రజలు నిజంగా కాలువ శ్రీనివాసులు వద్దనుకుంటారు, కాపు రామచంద్ర అంటే కావాలనుకుంటారు. అంతేగాని ఇట్లాంటి క్రిమినల్ యాటిట్యూడ్ ఏదైతే ఉందో ఇది సమాజానికి మంచిది కాదు, ప్రజాస్వామ్యానికి మంచిది కాదు. కాబట్టి ఈరోజు ప్రజలందరికీ కూడా నేను ఒకటే విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. ఇట్లాంటి వాళ్ళు తాత్కాలికంగా ఒక 2-3 గంటలు నామినేషన్ పరిశీలనని ఆపగలరేమో కానీ ప్రజల అభిప్రాయాలను ఆపలేరు, ప్రజల తీర్పును ఆపలేరు, ప్రజల అభిమానాన్ని ఆపలేరు. నిన్న చూసాం, నిన్న నామినేషన్కి వచ్చిన వేలాది మందిని చూసి బహుశా రామచంద్రారెడ్డికి రాత్రంతా నిద్ర పట్టిండదు. పొద్దున్నే వచ్చి ఇట్లాంటి లిటిగేషన్లన్నీ కూడా ఎత్తుక్కుంటాను. నేను లిటిగేషన్ నమ్ముకోలే, నేను ప్రజలను నమ్ముకున్నా. నా ప్రజలు 5 సంవత్సరాలు నా సేవ చూశారు, నా కష్టం చూశారు. ఈ రాయదుర్గం నియోజకవర్గము ఎట్లా అభివృద్ధి చెందుతా ఉందో కల్లారా చూస్తూ ఉన్నారు.
కాబట్టి వాళ్ళ ఆశీర్వాదం కావాలా, వాళ్ళ సహకారం కావాలా. రాయదుర్గం ప్రజలే వాళ్ళ ప్రతినిధిని ఎన్నుకుంటారు. ఎవరు మాకు ప్రతినిధిగా ఉండాలనేది ప్రజలు తీర్పు చెప్తారు. కాబట్టి ఇట్లాంటి లిటిగేషన్లు, ఇట్లాంటి నేరపూరితమైన స్వభావం ఉన్న వ్యక్తుల ప్రవర్తన ప్రజలు గమనిస్తారు. వీళ్ళంతా ఏమనుకుంటున్నారంటే మమ్మల్ని ఏమీ చేయలేరులే ప్రజలు, మా దగ్గర డబ్బులు దండిగా ఉన్నాయి, ఏమైనా చేయొచ్చు అని ఒక దురహంకారంలో ఉంటారు. కానీ అన్నిటికన్నా ప్రజాస్వామ్యంలో ప్రజలే అంతిమ నిర్ణేతలు. ప్రజల తీర్పు ఖచ్చితంగా అది చిరస్మరణీయంగా ఉంటుంది. దాన్ని అందరూ కూడా వాళ్లకు అంగీకారం అవునా కాదా అనేది సంబంధం ఉండదు. ప్రజలిచ్చే తీర్పుకు అందరూ కూడా బద్దులై ఉండాలి. నిన్న చూసాం మేము నామినేషన్ వేస్తా అంటే ఎక్కడికక్కడ పల్లెల్లో వేల రూపాయలు ఖర్చు పెట్టి డిన్నర్లు, మందు పార్టీలు అన్నీ ఇస్తూ ఉన్నారట. నాకైతే నవ్వు వస్తుంది. ఎవరికి ఇట్లాంటి ఆలోచనలు కూడా రావు. ఇక్కడే నేను నామినేషన్ వేయడానికన్నా ముందు 2 కార్యక్రమాలు జరిగాయి వైఎస్ఆర్సీపీ. ఒకటి జగన్మోహన్ రెడ్డి సభ జరిగింది రాయదుర్గంలో. మేమెవరు జగన్మోహన్ రెడ్డి వచ్చినాడు, సభ జరుపుకున్నాడు అనుకున్నాం. మళ్ళా కాపు రామచంద్రారెడ్డి నాకంటే ముందే నామినేషన్ వేశాడు. అతను కూడా ఊరేగింపుగా పోయి నామినేషన్ వేసాడు. ఆయన పార్టీ, ఆయన వ్యవహారంలో నామినేషన్ వేసుకుంటారని మేము అనుకున్నాం. కానీ నేను నామినేషన్ వేస్తా అంటే నాకంటే నా నామినేషన్ భగ్నం చేయాలని నేను నామినేషన్కు జనము వచ్చి ఆశీర్వదించాలని నేను కోరుకుంటా. అంటే జనము రాకూడదు, ఎట్లా కట్టడి చేయాలా పల్లెల్లో అని అతను ఆలోచన చేసి, ఇట్లాంటి ఆలోచనలు, ఇట్లాంటి కుట్రలు, కుతంత్రాలు మామూలు వాళ్ళకి రావు. తీవ్రమైన నేరమయ ఆలోచనలు ఉన్న వాళ్ళకి స్వాభావికంగా ప్రతి విషయంలోనూ ఏదో రకంగా కుట్రలు చేసే వాళ్ళకి ఇట్లాంటి ఆలోచనలు వస్తాయి. ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉంటారు. నిన్న చాలా పల్లెల్లో అందరూ నవ్వుకున్నారంట. ఏంటి వీళ్ళు, వాళ్ళు నామినేషన్ వేస్తా అంటే వీళ్ళకెందుకు ఇంత దుగ్ధ, వీళ్ళకెందుకు ఇంత కుట్రంతం అని నవ్వుకున్నారంట. ఇట్లా ఉంటుంది వీళ్ళ వ్యవహారం. కానీ నేను ఒకటే విజ్ఞప్తి చేస్తూ ఉన్నా, ప్రజల ఆశీస్సులు ఉన్నంత వరకు కాపు రామచంద్రారెడ్డి లాంటి కుట్రదారులు కానీ, కాపు రామచంద్రారెడ్డి లాంటి నేర స్వభావం ఉన్న వ్యక్తులు కానీ నన్ను ఏమీ చేయలేరు. చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులు ఉన్నాయి, ప్రజల ఆశీస్సులు ఉన్నాయి, రాయదుర్గం ప్రజల సహకారం, అభిమానం, అండదండలు నాకు దండిగా ఉన్నాయి. ఇక్కడ మా పార్టీ బలం 50,000 మంది కార్యకర్తల బలం ఉంది తెలుగుదేశం పార్టీకి. రాయదుర్గంలో నాయకులు ఉన్నారు. నా వెంట నన్ను ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవడానికి అందరూ కూడా ఎంతటి త్యాగానికైనా సిద్ధంగా ఉన్నామనే ఒక స్పష్టమైన సంకేతాన్ని నిన్న నామినేషన్ సందర్భంగానే ఇచ్చారు. 4 గంటలు 5 గంటల సేపు ఎర్రటి ఎండలో మాడిపోతూ ఉండే కానీ చెరగని ఉత్సాహంతో వాళ్ళు మరి నా నామినేషన్ కార్యక్రమంలో పాల్గొన్నారంటే అదే ఒక పెద్ద సంకేతం. కాబట్టి నా పార్టీ నా వెనకాల ఉన్నంత వరకు, నా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు నా వెనకాల ఉన్నంత వరకు, నాయకులు కార్యకర్తల సహకారం నాకు ఉన్నంత వరకు, రాయదుర్గం ప్రజల అభిమానం, అండదండలు, ఆశీర్వాదం నాకు ఉన్నంత వరకు ఇట్లాంటి 100 మంది కాపు రామచంద్రారెడ్డిలో ఏకమై వచ్చినా నన్ను ఏమీ చేసుకోలేరని నేను స్పష్టంగా చెప్పదలుచుకున్నాను. Hola.